యాత్ర అని చెప్పి జగన్ బాగా నిద్రపోవట్లేదన ఆయన ఓదార్థం. మళ్ళీ ఆయన వాళ్ళు దెబ్బలు తినాలి కొట్టారంట, ఏదో దాడులు చేసినారంట, రకరకాల విమర్శలు చేస్తారు. ఆయన ఓదార్చిన అవసరం ఉంది? ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. నిన్న చంద్రబాబు గారు చెప్పారు టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలవుతుందని. వాస్తవం. తిరుమలలో పేరుకుపోయిన దొంగలు ఒక్కొక్క శాఖలో కొండపైన విడిగా తట్టలు పెట్టి వ్యాపారాలు, అంగళ్ళలో వ్యాపారాలు, లైసెన్సులు లేకుండా ఎవరిని వదిలిపెట్టేది లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి, జేఈఓ ఆఫీస్ నుంచి, లడ్డు కౌంటర్ కాడి నుంచి గుండు కొట్టే చోట ప్రతి చోట అవినీతి, ప్రతి చోట మీ మనుషులే ఉన్నారు. నిజాయితీగా పనిచేసి దేవుని సేవకు పనిచేసే వ్యక్తులు ఎవ్వరు కూడా తిరుమలలో లేరు. అందరూ కూడా ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాం. ఐఏఎస్ ఆఫీసర్తో సహా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాం. ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం, విచారణ చేస్తాం. ఎవరో ఎంత దోచేశారో మొత్తం బయటకు ఎక్కిస్తాం. ఉదాహరణకి ఈరోజు నగిరి మాజీ ఎమ్మెల్యే మా అవ్వబాయి కూడా ఏదో కేసు కంప్లైంట్ పెట్టినట్టు 100 కోట్లు చూసుంటాం. ఏదో బ్యాటు బాల్ 100 కోట్లు వేసినాయి. ఆడుదాం ఆంధ్ర అని ప్రజల డబ్బులతో వాళ్ళు ఆడుకున్నారు. ప్రజల డబ్బుతో ఆడుకున్నారు. మనం చూసుంటాం ఆడుదాం ఆంధ్ర అని చెప్పి జగన్ పుట్టినరోజుకి వేడుకలుగా ఆయన ఏదో మెహర్బాన్ కోసం ఆడుదాం ఆంధ్ర అని చెప్పి 200 రూపాయల బ్యాట్ని 2000 గాను, 10 రూపాయల బాల్ని 100 రూపాయలు గాను, పనికిరాని స్టెంపుల్ తెచ్చి ఇవన్నీ చూపించి 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి గతంలో చెప్పా. నా వీడియో ఈ నెల ముందు 7 నెలల ముందు ఉంటుంది, తీస్తే ఇది పెద్ద స్కాము బయట పెడతాం ఖచ్చితంగా అన్నాం. ఖచ్చితంగా స్కామ్. సిఐడిలో కంప్లైంట్ ఇచ్చారు, వేగవంతం చేస్తాం, విచారణ చేపడతాం. ఖచ్చితంగా సిద్ధార్థ్ రెడ్డి, ఎవరైతే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఉన్నాడో ఆ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్, అలాగే ఆ శాఖ మంత్రి అయిన రోజావారి ఇద్దరి మీద కేసులు పెడతాం. ఎవరు ఎంత తిన్నారో కక్కిస్తాం. ఇలాంటివి చాలా ఉన్నాయి. 1000 కోట్లు దోచారు, అన్నీ కూడా బయటికి తీస్తాం. ఎక్కడికి పారిపోయినా పట్టుకొస్తాం. వదిలి ప్రసక్తే లేదు. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఆమె పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆమె ఆడుకుంది బాగా డ్యాన్సులు వేసుకొని, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. మళ్ళీ ఆడుదాం ఆంధ్ర 100 కోట్లు స్కామ్. ఇలాగ అన్ని శాఖలో ఎండోమెంట్, స్పోర్ట్స్, వ్యవసాయ శాఖ, కరెంట్, విద్యుత్, అటవీ, ప్రతి దాంట్లో కోట్లు దోచేశారు. అన్నీ కూడా సంబంధించిన ప్రతి అధికారి, ఎంత పెద్ద అధికారి అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా అందరినీ జైలుకు పంపిస్తాం. ఎందుకంటే మీరు తినింది ప్రజల డబ్బు, తిరుమలలో తినింది దేవుని డబ్బు, ఏది వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా అధినేత, మా డిప్యూటీ సీఎం, ఈ రాష్ట్రానికి దిక్సూచిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ మా అందరి తరపున తిరుపతి జనసేన పార్టీ తరపున ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, తీసుకున్న మినిస్టర్లు ఏదైతే శాఖలు తీసుకున్నారో దానికి పూర్తి న్యాయం ఆయన చేస్తారో మాకందరికీ తెలుసు. ప్రజలకు ఏదో చేయాలని కసితో రాజకీయాలు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయనకి ఆ దేవుడు భగవంతుడు ఆశీస్సులతో అన్ని శాఖలు తీసుకున్న శాఖ కూడా న్యాయం చేసి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. అలాగే పిఎస్సి చైర్మన్ మనోహర్ గారికి కూడా శుభాకాంక్షలు. అలాగే కందుల దుర్గేష్ టూరిజం శాఖ మంత్రి, ఆయనకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తీసుకున్న ముగ్గురు కూడా ఈ రాష్ట్రంలో అనేక శాఖల్లో కీలక మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, జై హింద్, జై జనసేన. మీడియా రోజు చెప్తాం కదా, మళ్ళీ మెసేజ్ పెడతాం కావాలంటే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీడియాకు కూడా.